గన్నవరం నియోజకవర్గంలో సర్ ఆర్థర్ కాటన్ అక్విడేట్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి అని ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ అన్నారు. డొక్కా సీతమ్మ వారధి నుండి కాటన్ అక్విడేట్ వరకు 6 కిలోమీటర్ల మేర కాలినడక నడిచి 2 బ్రిడ్జిలను పరిశీలించిన ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ అలాగే డొక్కా సీతమ్మ వారధిపై గోతులు పడి ప్రయాణికులు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు తెలియజేయడంతో బ్రిడ్జి పైన గోతులను వెంటనే పూడ్చి ఇరువైపులా ఉన్న మట్టి ఇసుకను తీసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాటన్ మహాశయుడు నిర్మించిన ఈ అక్విడేట్ వల్ల 1000 ఎకరాలకు నీరు అందేదని, ఇలాంటి అక్విడేట్ చాలా దీనంగా ఉండడం, వీటిపై మొక్కలు మొలవడం, మట్టి ఇసుకతో ఉండడం చాలా బాధాకరంగా ఉందన్నారు. తప్పకుండా ఉరికించాలి దాంట్లో రాంబా ఉరికించాలి దాంట్లో